మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పోచారం 8వ వార్డులో గల విహారీ హోమ్స్ కాలనీలో ఉండబడినటువంటి పోలిశెట్టి నాయుడు హౌస్ నెంబర్ 8-269/P అనే వ్యక్తి నాగారం మున్సిపాలిటీ అయ్యప్ప నగర్ కాలనీకి చెందిన వెంకటమ్మ అనే వ్యక్తి విహారీ హోమ్స్ కాలనీకి బర్రెలు వచ్చి చెట్లు మేపుతున్నాయని నానా దుర్భాషలాడుతూ అనరాని మాటలు అంటూ పెద్ద కర్రతో చితకబాదాడు. సొంతం చేసుకున్న భార్యను కూడా కొట్టలేనంత విధంగా విపరీతంగా చితకబాదాడు. ఎక్కడ పడితే అక్కడ అనరాని మాటలు, చెవులకు వినని మాటలు అంటూ చాలా చితకబాదాడు. మెడపై చేయి వేసి పిసికినాడు, కాళ్లతో తొక్కినాడు. ఈ విషయాన్ని పోలీస్ అధికారులకు నేను కంప్లైంట్ ద్వారా తెలియజేశాను. ఇలాంటివి వేరే వారికి జరగకుండా మీరు నాకు తగు న్యాయం చేయాలని, ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా నాకు తగు న్యాయం చేయాలని మరియు అతనికి తగిన శిక్ష విధించాలని మీ అందరికీ వేడుకుంటున్నాను. మీడియా ముందు కూడా తెలియచేయడం జరిగింది. పరిగెత్తుకుంటా ఇంట్లో ఏమన్నా ఇంట్లో పోయి అక్కడైనా కొట్టదు. ఇదేనా సార్ మాట్లాడేదాన్ని కాదు సార్. నేను ఎవరైనా మళ్ళీ వేసుకోమంటాను. కోడి మాకాళ్ళకి తొంటికి తగిలి ఊరుకులాగా రిటైర్ అయిన ఉద్యోగి ఆయనకి జైలు శిక్ష పడాలి. మీరు ఏమన్నా అనుకోండి కానీ ఆయన వయసుకి ఆయన గిరిగిని ఒక మోగ జీవాలు వస్తే వాటిని పీకాడు సార్. ఈ తొంటి మీద తగిలింది, 2 చేతులకి తగిలింది. ఎవరు పీకట్టు ఎవరు పట్టుకురు పీక? నేను బర్రెలను తోలుకొత్తకి వెళ్తేనే ఆ ఇంటి ఆయన వచ్చి దబా దబా పరిగెత్తుకొచ్చి లంచముండా అని పీకట్టుకుని పిసికేసి చంపేస్తాను అని వచ్చి మీద పడి కొట్టేసాడు. ఎవరైనా? ఆ ఇంటి ఆయన సార్. పేరు ఏమైనా ఉందా? పేరు తెలియదు సార్. నాకు రెడ్డి నాయుడు అంట. నాయుడు సార్. ఎందుకు కొట్టాడు మిమ్మల్ని? బర్రెలు అటు ఊరికి వెళ్ళిపోతున్నాయి సార్. అయితే నేను చాలా దూరాన్ని వెళ్ళిపోతే ఆగు లంజముండా లమ్లిముండా అని ఎమ్మటపడి వచ్చి పరిగే వచ్చి గొంతుకాయ అట్టుకుని పిసికి తొంటికి తగిలింది, చేతులకి దెబ్బలు తాగినాయి సార్. బలమైన బర్రెలు మీవే? మావే సార్. బర్రెలు వాళ్ళు చేనులో పడ్డాయా, వాళ్ళ ఇంటి మీద పోయినాయా సార్? మొక్క తిన్నది అంటున్నాడు. చేను కాదు అది, ఇల్లు ఎంచర్ అన్నమాట. ఎంచర్లోకి వెళ్తే తప్పుకుని నేను వెళ్తున్నా, అటమ్మడే పోయినా. ఎంచర్లోకి పోయినాయి బర్రెలు? అవి మీ బర్రెలు? ఆ మొక్క మేసిందని కొట్టిండు. మొక్క మేసింది అంటున్నాడు సార్. మొక్క మేసిందో ఏం మేసిందో కూడా నేను చూడలే. చాలా దూరం ఎదర వెళ్ళిపోతే ఆటమ్మట నేను ఉరుకుతున్నా. ఉరికే దాన్నే వచ్చి పడేసి కొట్టేసాడు. లంజం ఉండని గొంతుకాయ పట్టుకుని పిసికాడు. ఓకే, ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా మరి? కంప్లీట్ ఇచ్చాం సార్. పొద్దున ఏమన్నారు కంప్లైంట్ ఇస్తే? వేరే రాసుకున్నారు సార్, అంతే. కేసు రాసి ఏమన్నారు పోలీసు వారు? ఏమన్నారు వస్తామని అన్నారు. హాస్పిటల్కి వెళ్ళినా సార్. చూపించుకున్నా. మా అబ్బాయి టాబ్లెట్లు వేసి వచ్చాడు. వేసుకుని మింగి అట్నే పోటీ తెల్లవాళ్ళు. ఏమన్నా ఫ్రాక్చర్స్ అయినాయా? ఏమన్నా కుట్లు పడ్డాయా? కుట్లేం పడలేదు సార్. బలమైన కర్ర దెబ్బలు కదా. కర్రతో కొట్టాడా? కర్ర సార్. ఎంతలాగా దొడ్డి కర్రలు 2. మరి మీ ఇంట్లో ఎవరు చెప్పలేదా? ఎవరు లేరు సార్. ఆయన నాటి అవుతుంటే రాత్రి 10 గంటలకు వచ్చి పండుకున్నాడు. అంతేగాని వాళ్ళు మగవాళ్ళకి తెలియదు. మా పిల్లలు కూడా లేరు. నేను ఒక్కదాన్నే ఉంటా సార్. ఎప్పుడు జరిగింది ఇది? అది నిన్న 2ంటికి జరిగిపోయింది సార్. మధ్యాహ్నం తోలుకొచ్చి కట్టేసి అట్నే ఏడ్చుకుంటా హాస్పిటల్ పోయిన. ఆయనకి తెలవదు. రాత్రి 10 గంటలకు వచ్చింది ఇంటికాడ మగవాళ్ళు ఉండరు. ఓకే, ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలంటారు? ఏమి న్యాయం కావాలి ఏముంది సార్? ఆడమనిషిని కొట్టిన కింద మీరు ఏమి న్యాయం చెప్తారో చెప్పండి సార్. ఆడమనిషిని పడేసి కొట్టాడు. అట్లా నా చేయిలు ఇరిగిపోయి కష్టం చేసుకుంటే బతికేవాళ్ళం మేము. నేను అనేది ఏమంటున్నానంటే, ఏదో మిస్టేక్ ఏం ఆయన జరిగిందా నిమిషం తెలీదు, మిమ్మల్ని కొట్టాడు అంటున్నారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా. మీకు ఏం న్యాయం జరగాలి? ఏమి న్యాయం చేస్తారో చేయండి సార్. మీతోనే ఉంది అదంతా. మరి ఇట్లా దెబ్బలు తాగినాయి. రాత్రి నుంచి హాస్పిటల్కి అయితే ₹1,00,000 అయితే మాకు ఇప్పించాల్సింది. మీరు ఆడమనిషిని కొట్టినందుకు. ఆడమనిషిని కొట్టాడు కాబట్టి, ఒంటి మీద చెయ్యేసి కొట్టాడు కాబట్టి మీకు కూడా ₹1,00,000 ఇవ్వాల్సిందే. మీరైతే కేసు పెడతారు? కేసు పెట్టాం, జైలు శిక్ష పడాలి సార్. ఏదో చేయండి సార్. మాకు లక్షలు వద్దు. ఏం పేరు? నా పేరు శ్రీనివాసరావు సార్. ఓకే. వెళ్తే దానికి కొద్దిగా కాసేపు బర్రెలను అవపమన్నా. ఊళ్ళో మేతలాక బర్రెలు కొద్దిగా అల్లాడుతున్నాయి సార్. వానాకాలం ఒక ఆడుతుంటే అటు ఇటు తిప్పుతుంది. 4 బర్రెలు అటు వెళ్ళిపోయినప్పుడు అమ్మ ఇటు రావాలి అని చెప్పాలిగా అమ్మ. చెప్పకుండా వచ్చి వెనకాల కర్ర ఇచ్చుకుని మళ్ళీ ప్రెసిడెంట్ నేను కాలనీ కానీ వచ్చి నా భార్యని కొడతాడా సార్? ఇది ధర్మేనా సార్? ఇది ఏం చేస్తారో సార్ వాళ్ళు చేయండి. ఇక నేను ఆ డబ్బులు కాసి పడతలేదు, ఇది చేయట్లేదు. నా పెళ్ళాన్ని ఇట్లా కొడతాను ధర్మేనా? అదే ఆయన పెళ్ళాన్ని కొడితే ఆయన ఊరుకుంటాడా?
ఊరుకుంటాడా సార్? పోనీ ఆయన ఏమన్నా చేను తిన్నయ్యా, వరి చేను తిన్నయ్యా, లేకపోతే ఆయన మొక్కలు ఏమన్నా పాడు చేసినయ్యా, అసలు ఏం చేసినాయి అని మా భార్య అని ఇట్లా కొత్తాం సార్. అసలు ఆ ధర్మం అన్నది, ఈ ధర్మం నడుతలేదా రేవంత్ గారి పరిపాలనలో సార్? ఇదేనా సార్ నాకు ఇచ్చే ఇది? మీకు ఏ న్యాయం కావాలనుకుంటారు మీరు? ఏ న్యాయం చేసినా సరే ఆడకూతురు కొడతామేంటి సార్? కావాలంటే ఆయనకి దండ కట్టమంటే కట్టేవాడు నేను. నా పెళ్ళన్నట్టు కొడతామేంటి సార్? ఇట్లా ఆడకూతురు కొడతామేనా? డబ్బులు తీసుకుంటాం కాదు సంస్కారం అది. అసలు ఆయన అట్లా కొడతామేనా? ఆయన ఉద్యోగ రిటైర్మెంట్ మళ్ళీ అదేనా ఆయన చేసేది? ఆయన జైలు శిక్ష పడాలి సార్. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా పోచారం 8వ వార్డులో లక్ష్మీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మా కాలనీలో సుమారుగా 100 ఇండ్లు ఉన్నాయి. అయితే మా కాలనీలో ఎలాంటి సౌకర్యాలు లేవు. స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ, తాగడానికి వాటర్ కానీ లేవు. మేము సుమారుగా 25 ఏళ్ల క్రితం కాలం పాటు ఇక్కడ మేము ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాం. అయితే కాలనీకి డ్రైనేజ్ లేకపోతే కూడా మా డబ్బులు పెట్టుకొని సొంతంగా మేమే చేసుకుంటున్నాం. అధికారులకు తెలియజేయడం ఏమనగా తక్షణం మేము మా కాలనీకి తాగడానికి నీళ్లు ఇవ్వాలని, లేకపోతే మేము ట్యాక్స్ కూడా కట్టమని, ఇది వచ్చే నెల 1 నుంచి ప్రారంభం చేస్తామని, మేము అధికారుల దృష్టిలో ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్దామని, మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని, ప్రతి మనిషికి నీరు అంటే ఎంతో ఇంపార్టెంట్, తక్షణమే మాకు వాటర్ శాంక్షన్ చేయాలని విన్నపించుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణ, లక్ష్మీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్లు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా కాలనీ వాసులకు అందరికీ మేమంతా ఒక యూనిట్ ఉన్నది ఇక్కడ సొసైటీ. మా సొసైటీ తరపున ఎవరము ఒక 6 నుంచి 7 లోపల బోరు వేసుకున్నా కానీ కూడా ఒక వాటరు రాకుండా ఇబ్బంది అవుతుంది. దాన్ని బట్టి ఇప్పుడు మున్సిపాలిటీలో ఇది అందరము మంచిగా పన్ను చెల్లించి కడుతున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా దీనికి వాటరు ఇప్పుడు ఇది కృష్ణ వాటర్ లైన్ ఇక్కడ దయచేసి ఇక్కడ కృష్ణ వాటర్ లైన్ ఇక్కడ ఇచ్చేసి ఈ లక్ష్మీనగర్ కాలనీలో ఒకటి మనకి చివరస్త కాడ ఎన్నో లేక ఇస్తే ఇడికెళ్ళి పట్టుకపోనిక కూడా అంత సిద్ధంగా ఉంటారు మాకు. కాబట్టి దయచేసి మున్సిపల్ స్టాప్ కావాలి కంపల్సరీ ఇక్కడ. ఇప్పుడు మనకు ఈ హైవే దగ్గరనే ఉన్నది. ఇప్పుడు ఇది ఏంది రాఘవేంద్ర హోటల్ అని ఉంటుంది. దాని వెంక నుంచి ఇక్కడ అన్ని ఇక్కడ 60 ఇళ్ళ దాకా 70-60% ఇండ్లు అయిపోయినాయి. మొత్తం అంతా మంచిగా ఎన్ని ఇండ్లు ఉన్నా కానీ నీట్గా కట్టుకుంటున్నారు ఇక్కడ కిస్తులు. మున్సిపాలిటీకి చెల్లిస్తున్నాము. కాబట్టి దయచేసి ఇది తొందరగా ఈ లైన్ వేసి మా ప్రజలను మంచిగా ఈ నీళ్లు తాపగలరని మనవి చేస్తున్నాము. ఒకవేళ తాపని విడలో మేము ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీసు ముఖ్యిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మా సొసైటీ తరఫు నుంచి. ఎంసీ అధికారులకు లక్ష్మీనగర్ కాలనీ వాసులుగా నా విజ్ఞప్తి ఏమిటంటే, మేము వరంగల్ హైవేకి నియర్ బైలో ఉన్నాము. 500 మీటర్స్ జస్ట్ కొర్రముల్ల విలేజ్కి వెళ్ళడానికి ఆ రోడ్ నుంచి 200-300 మీటర్స్లో ఉన్నాం మేము. జస్ట్ ఇది దగ్గర పాటలో ఉంది కాబట్టి ఈ కాలనీని ఎవరు అధికారులు పట్టించుకోవట్లేరు. మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము, వారికి లేఖ రాసాము. ఆయన ఎట్లాంటిది ఏది పట్టించుకోవట్లేదు అధికారులు. మాకు సమస్య ఏంటంటే, ఫస్ట్ ఎండాకాలం నుంచి ఒక 3-4 మంత్స్ నుంచి మాకు వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ లేవు, బోర్లను ఎండిపోయినాయి, ప్లస్ డ్రైనేజీ లేదు, స్ట్రీట్ లైట్లు లేదు. ఇది ఒక అడవి ప్రదేశంలాగా ఉంది. మీరు ఒక కాలనీకి వచ్చి అధికారులు ఎవ్వరు కూడా చూడలేదు ఇప్పటివరకు మేము కంప్లైంట్ ఇచ్చినప్పటి నుండి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అధికారులు? మేము ఒక లేఖ రాసినప్పుడు కాలనీకి వచ్చి చూసే బాధ్యత వాళ్ళకు ఉంది కదా. ఇప్పటి వరకు రాలేదు అంటే ఏంది ఇక్కడ సమస్య? మేము ట్యాక్స్ పే చేస్తున్నాము,
కరెంట్ బిల్లు కడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. కాకపోతే ఈ ట్యాక్స్ మేము ఎందుకు పే చేయాలి? మీకు పే చేయం మేము ఇప్పటి నుంచి. పే చేయాలి అని అనుకుంటే మీరు రండి, అధికారులు దిగిరండి, మీరు దిగి వచ్చి కాలనీని చూడండి, చూసి కాలనీలో సమస్యలను ప్రతి ఒక్క ఇంటిని అడగండి. ఇక్కడ 100 ఇండ్లు ఉన్నాయి, మ్యాక్సిమం 100 ఇండ్లు ఉన్నాయి. 100 ఇండ్లకు ఇదే ప్రాబ్లం, 100 ఇండ్లకు ఇదే ప్రాబ్లం. వాటర్ లేదు, మేము ట్యాంకర్లు తెప్పించుకుంటున్నాము. ట్యాంకర్ కూడా 1000 రూపాయలకు ఒక ట్యాంకరు. ఆ వాటర్ కూడా చాలా స్మెల్ వస్తున్నాయి. ఇక్కడ పిల్లలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము హౌస్ వైఫ్స్ కూడా ఇబ్బంది పడుతున్నాము. మేము ట్యాక్స్ మాత్రం పే చేయమండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము ఒక గేట్ అనేది పెట్టుకుంటాము కాలనీకి. మీరు దిగి వస్తే సరే, లేదు అనుకుంటే మేము ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ ఉన్నాము. మేము వెళ్తాము, పోరాటం చేస్తాం మేము కాలనీ వాసులందరము. ఎందుకంటే ఇది మేము D9 ద్వారా ఎందుకు తెలియజేస్తున్నామంటే మీరు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఈ నిర్ణయానికి వచ్చి మేము వారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మీరు దిగి వచ్చి మా సమస్యలను క్లియర్ చేస్తేనే సరే, లేదంటే విత్ ఇన్ 1 వీక్లో మేము ఏం చేయాలో చేస్తాం. మేడం, మీరు ఏదైతే ట్యాక్స్ కట్టనంటారు కదా, అది ఎప్పటి నుంచి అమలు చేస్తారు? మేము నెక్స్ట్ మంత్ నుంచే ఫస్ట్ నుంచి బంద్ చేస్తారు ఇక. ఇప్పుడు 27th కదండి, నెక్స్ట్ ఆగస్టు 1 నుంచి మేము అమల్లోకి తీసుకుంటాం. ఓకే, డైరెక్ట్ అధికారులకు డైనమెంట్ ఇస్తారు మీరు? అవును, అంతే. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎవరు వచ్చినా కూడా మేము ట్యాక్స్ పే చేయం. ఎవరు వస్తారో మేము చూస్తాం, మా కాలనీకి ఎవరు వస్తారో మేము చూస్తాం. ఎవరు అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మేము కంప్లైంట్ ఇచ్చినాము, వారు ఎవ్వరు ముందుకు రాకుండా మా సమస్యలను తీర్చకుండా ఉన్నారు కాబట్టి మేము భయపడాల్సిన అవసరం లేదు. మేము ట్యాక్స్ కూడా పే చేయం. ఎవరు ఎక్కడికి పోతారో మేము ఎక్కడికి పోవడానికి కూడా సిద్ధమే. కూడా కొనుక్కోవడం చాలా ఇబ్బంది అవుతుంది సార్. మంచినీళ్ళు కూడా లేవు కదా మాకు. దయచేసి అందరు కలిసి మాకు మంచినీళ్ళ కనెక్షన్ కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సుమారుగా 60% ఇల్లు ఉన్నాయంటారు మేడం. మీరు ఒక హౌస్ వైఫ్ కాబట్టి వాటర్ తీవ్రత ఎంత ఉందంటారు? వాటర్ అసలు లేవు సార్, నీళ్ళే లేవు. 5 నిమిషాల కంటే ఎక్కువ పోయట్లేదు నీళ్ళు. 600 ఫీట్లు వేసినా నీళ్ళు వెళ్తలేవు. అవును, ఒక ఇంటికి ఉన్నాయి, ఒక ఇంటికి లేవని కాదు, మొత్తం కాలనీకే నీళ్ళు లేవు. ఓకే, ఇప్పుడు మీరు ఏం కావాలంటారు మేడం? మంచినీళ్ళు కావాలండి మాకు, తాగు నీళ్ళు కావాలి కనీసం, అవైనా ఉంటే. అధికారులకు కాలనీ ప్రెసిడెంట్గా ఏమనగా, మా కాలనీ లక్ష్మీనగర్ కొర్రెంల విలేజ్ నారపల్లికి వస్తుంది, పోచారం మున్సిపాలిటీ. అయితే మా కాలనీలో ఇంతవరకు మా కాలనీ ఏర్పడింది అని చెప్పి ప్రపంచానికి కాదు, మా కనీసం మున్సిపాలిటీ కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మేము. అసలు మా కాలనీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము, ఫండ్స్ వస్తుంది. మా కాలనీ నుండి మేము ఇంటి ట్యాక్సీ కడుతున్నాము, పర్మిషన్లు తీసుకుంటున్నాము. కొత్తగా డెవలప్ అవుతున్న కాలనీ. మా కాలనీ నుండి రెవెన్యూ మున్సిపాలిటీకి చాలా ఎక్కువగా వస్తుంది. ఇంతవరకు మా కాలనీకి ఒక రోడ్డు కానీ, మా డ్రైనేజీ కానీ, కనీసం ఒక లైట్, స్ట్రీట్ లైట్ వేయించిన దాఖలు లేకుండా పోతుంది. సంబంధిత అధికారులకు, మనకు డీసీ మేడం గారికి కానీ, ఏ గారికి కానీ, వాళ్ళ రాజకీయ నాయకులతో అవుతుందేమని చెప్పి వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇంతవరకు మాట్లాడడం జరిగింది. మేము చాలా మెమరాండమ్స్ ఇచ్చినాము. అయితే ఎప్పుడు వెళ్ళినా కానీ చేస్తాము అనే ప్రసక్తి దగ్గరనే ఉంటుంది, కానీ ఇంతవరకు ముందుకు రావట్లేదు. తిరిగి మాకు కాలర్ కూడా తప్పించి మాకు ఏమీ జరగట్లేదు, ఇంతవరకు ఏమి జరగట్లేదు. మాకు ఇప్పుడు ప్రజెంట్గా మేము డ్రైన్ వేసేసుకున్నాం. ఇంకొక కొన్ని సొంతం వేసుకున్నాం. సొంతం ఇంటికి కొన్ని వేసుకొని మేము చేసుకున్నాము. అయితే ఇప్పుడు ఈ కాలనీలో ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం ఎంతమంది ఉన్నారు? మా కాలనీలో 80 హౌసెస్ ఉన్నాయి. 80 హౌసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ గా 80% ఫిల్అప్ అయిపోయారు. 80%, 60% ఇల్లు మొత్తం ఫిల్అప్ అయిపోయినాయి. కానీ అసలు మేము మున్సిపాలిటీ ఉన్నామా లేమా, లేకపోతే ఇంకెక్కడైనా అడవిలో ఉన్నామా మాకు అర్థం కావట్లేదు. మాకు ఎప్పుడైనా కానీ చేస్తాము అనే ప్రసక్తి తప్పించి ఇంతవరకు ₹1 పెట్టలేదు. మా దగ్గరికి వెళ్ళి స్ట్రీట్ లైట్లు మేము వేసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి మాకు 90% మా కాలనీలో ఇప్పుడు ప్రజెంట్ మా పెద్ద సమస్య ఏంటంటే 90% మా బోర్డు మొత్తము అడిగంటిని, ఎవరి బోర్డు రావట్లేదు. వాటర్ మేము ప్రైవేట్లో వాటర్ తెప్పించుకుంటే ఏముంటుంది, అది స్మెల్ వస్తుంది. ఆ వాటర్ స్మెల్. మీ సమస్య ఏంటి? ఇప్పుడు లైట్లు కావాలా, డ్రైనేజ్ కావాలా, వాటర్ కావాలా? ఖచ్చితమైనది వాటర్ తాగడానికి. మా సమస్య ఏంటంటే మాకు ఏమి లేవు, మాకు ఏమి ఇవ్వలేవు వాళ్ళు. డ్రైనేజ్ చేయలేవు, స్తంభాలు మేము వేస్తున్నాం, స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్లు లేవు, ఇప్పుడు వాటర్ లేవు. వాటర్ ట్యాంకర్ పంపించుకుంటే ఒక ట్యాంకర్ ₹1000 తీసుకుంటున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఓకే సార్, మీరు అనేది ఏంటంటే ఇప్పుడు మీకు వాటర్ కావాలా? మీకు వాటర్ కావాలి. ప్రధాన సమస్య మీ వాటర్ కావాలి. పెద్ద సమస్య మాకున్న పెద్ద సమస్య ఇప్పుడు వాటర్ సమస్య. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా? అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము ఆల్రెడీ. ఎప్పుడు వెళ్ళారు? మేము వెళ్ళి ఇంచుమించు ఒక
2 months అవుతుంది. ఏమన్నారు మరి? అయితే చేద్దాము అని చెప్పి అంటారు సార్. అశోక్ సార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఏమన్నా అంటే మాకు ఫండ్స్ లేవు, ఫండ్స్ వచ్చినప్పుడు మాత్రం చేస్తామంటాను సార్. మరి మా పరిస్థితి ఎట్లా అంటే అప్పుడు కొంచెం బోర్డు వస్తుంది, చూడండి సార్ అంటే సరే ఫండ్స్ రాగానే చేస్తామమ్మా అని చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చి మున్సిపల్ వాళ్ళకు ఉండే వాటర్ది ఉంటే మున్సిపల్ వాళ్ళకి ఆల్రెడీ పెట్టాము మేము. మా తాను ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, అన్నీ మేము మా దగ్గర ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ హెచ్ఎండబ్ల్యూఎస్కి వెళ్ళిపోయింది. హెచ్ఎండబ్ల్యూకి ఇస్తే హెచ్ఎండబ్ల్యూఎస్లో కూడా ఆల్రెడీ ఇచ్చినాం, ఇస్తే చేస్తాము అని చెప్పి అన్నారు. మాకు మేము ఇచ్చి కూడా 20 days అవుతుంది. ఓన్లీ కొటేషన్ నేను ఇంతవరకు రాలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా లేదు మీకు చెప్పినాం కదా. కొటేషన్ అంటే దేనికోసం? ఫ్లైఓవర్ ట్యాంక్ కోసమా? లేదు, వాటర్ పైప్ లైన్ కోసం. వాటర్ పైప్ లైన్ కోసము, మంజూరా వాటర్ కోసం, పైప్ లైన్ కృష్ణ వాటర్ కోసం కొటేషన్ వేస్తాము, తొందరలోనే చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. సరే చేస్తారు కదా అని చెప్పి మేము కూడా వచ్చి రోజు ఫాలోఅప్లో ఉంటున్నాం. వస్తాము అంటారు. కొటేషన్ నేను 20 daysకి ఎక్కువ పట్టిపోయింది. ఇక అసలు కొటేషన్ చేస్తారా? మేము అసలు మున్సిపాలిటీ ఉన్నామా? అసలు మేము జాబితాలో ఎక్కడైనా ఉన్నామా లేమా? మేము మా సమస్య అది. D9 నుంచి ప్రశ్నిస్తున్నాం మేము. జై లక్ష్మీనగర్. కమిషనర్, డిప్యూటీ కమిషనర్ తదితర అధికారులకు తెలియజేయనది ఏమనగా, మన లక్ష్మీనగర్ కాలనీ, ఈ జమాలుద్దీన్ లేఅవుట్ ప్లస్ లక్ష్మారెడ్డి లేఅవుట్ కలిసి లక్ష్మీనగర్ కాలనీ అసోసియేషన్ ఏర్పడ్డది. అయితే ఇక్కడ గత 30 సంవత్సరాల కింద ఏర్పడ్డటువంటి ఈ వెంచర్లో ఇండ్లు కూడా చాలా అయిపోయినాయి. కానీ డ్రైనేజ్ సమస్య కూడా అసంపూర్తిగా ఉంది. అది కూడా డ్రైనేజ్ కూడా ప్రతి ఒక్కరు ఇండ్లు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో యాజమాన్యం వారు ఇంటికి సొంతంగా డబ్బులు వేసుకొని ఈ డ్రైనేజీ సమస్యను కొంతవరకు తీర్చుకున్నారు. గవర్నమెంట్ పరంగా కూడా ఎలాంటి ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చలేదు. అదేవిధంగా కింద మా ఓయి కాలనీ ఉంది, పైన ఈ లక్ష్మీనగర్ జమాలుద్దీన్ లేఅవుట్ ఉంది. ఈ డ్రైనేజ్ కూడా నిండి అక్కడ కూడా కింది కాలనీ వాసులకు ఇబ్బంది కూడా ఏర్పడుతుంది, ఓయి కాలనీ వాసులకు కూడా. సరే ఈ కింద కూడా ఆ సమస్యను కూడా పరిశీలించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ కాలనీకి, ఈ లక్ష్మీనగర్ కాలనీకి మంచినీటి సమస్య కూడా చాలా ఉన్నది. బోర్లు కూడా వర్షాలు లేక బోర్లు కూడా ఎండిపోయినాయి. మళ్ళా బోర్లు మోటార్లు ఖరాబ్ అయ్యి ఒక్కొక్క మోటార్ రిపేరింగ్కి దాదాపు 20-30 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి లోపల జల అనేది లేక వాటర్ కూడా ఈ ఉప్పు నీటి సమస్య కూడా ఉంది. కాబట్టి మంచినీటి వనరులు ఏర్పాటు చేస్తే వీళ్ళకు కాలనీవాసులకు చాలా మంచిగా ఉంటుందని కాలనీవాసుల తరఫున కోరుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఎమ్మటే చర్యలు తీసుకొని ఈ మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, తర్వాత సీసీ రోడ్లు కూడా కావాలా, స్ట్రీట్ లైట్లు కూడా లేవు. స్ట్రీట్ లైట్ల సమస్యను కూడా పరిశీలించవలసిందిగా, ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.